అభినిధానము అని ఒక సూత్రం ఒకటి ఉంది. కఖ గఘ ంగ ఉంది కదా, అందులో చివరిది వర్గ పంచమ ఉంటారు. చాచా జాజా ఇణి ఉంది కదా, ఇణి వర్గ పంచమ ఉంటారు. టాఠా డాఢా ణ వర్గ పంచమ ఉంటారు. పాఫ బాభ మ వర్గ పంచమం అంటారు. ఆ చివరక్షరాలు 5 వర్గ పంచమాలు అంటారు. జ్ఞామగణన అనే 5. ఈ షా శా సా రా ఇలాంటి వాటి తర్వాత ఈ వర్గ పంచమాలు వచ్చినట్లయితే వర్గపు ప్రథమ అక్షరం వచ్చి కనిపించి పోవును. వేద వాంగ్మయానికి సంబంధించినటువంటి రూల్. కానీ ఈ రూల్ మన దేశంలో ఉండే ఇతర భాషల వాళ్ళంతా వదిలేశారు. దాన్ని రక్షించి కాపాడినటువంటి వ్యక్తి మన తెలుగు వాళ్ళే. స్నానము, అందులో మొదటి అక్షరంలో ఏ అక్షరాలు ఉన్నాయి? సా నా ఆ 3 అక్షరాలు ఉన్నాయి దాంట్లో. అయితే ఇందులో సకారం వచ్చింది, తర్వాత వర్గపు చివరిదైన నకారం వచ్చింది, స్నా. ఇప్పుడు ఏం కావాలి దీంట్లో అంటే ఆ వర్గ ప్రథమం వచ్చి పోవాలి. నకారానికి ఆ ఉండేటటువంటి వర్గ అక్షరాలు త థ ద ధ న. మొదటిదైన తకారము వచ్చి పోవును. మీరు దక్షిణ భాగానికి వెడితే నీరాడుగై అంటారు స్నానాన్ని. ఉత్తర భారతానికి వెడితే నహానా. కానీ మన అచ్చ తెలుగు వాడిని అడిగితే తానము, తకారం వచ్చిపోతుందని వేదం చెప్పింది. కానీ దాన్ని వదిలిపెట్టేసి నకారం మాత్రం తీసుకున్నారు ఇతర భాషల వాళ్ళు అంతా. అది ఉత్తర వాళ్ళు కావచ్చు, దక్షిణం వాళ్ళు కావచ్చు, వదలకుండా పట్టిన వాళ్ళు తెలుగు వాళ్ళు. కృష్ణుడు కృ నా అని పదం. ఈ ష్నాకి షకారము, నకారము, అకారము 3 అక్షరాలు దాంట్లో. షా తర్వాత మళ్ళీ అణ టాటాడాఢా నా వస్తే టా వచ్చి పోవాలి. ఉత్తర భారతదేశానికి వెళితే కన్హయ్య, దక్షిణ భారతానికి వెళితే కణా అంటారు. కానీ మీ తెలుగు వాళ్ళు ఏమంటారండి కృష్ణుణ్ణి? కిట్టయ్యా. టా వస్తుంది పోతుంది అని వేదం చెప్పింది. ఇతర భాషల వాళ్ళకి అది పట్ల. కానీ తెలుగువాడు దాన్నే పట్టుకుని ప్రధానంగా పల్లెటూళ్ళల్లో ఉండే అతి సామాన్యులు కూడా వాడగలిగేటంతగా దానికి వ్యాప్తిని కలిగించారంటే తెలుగువారి యొక్క సాహిత్యము, తెలుగువారికి ఉండేటటువంటి వేదాల మీద అభిమానము ఎంత ఘనిష్టమైనదో మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆ తెలుగుతనాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలగడం అనేది అదృష్టమని మహానుభావులైనటువంటి అపయ దీక్షితులు లాంటి పెద్దలు 16వ శతాబ్దంలో చెప్పారు. కృష్ణదేవరాయలు లాంటి మహానుభావులు దానికి బాధ్యత వహించి కావ్య రచన చేశారు. ఈవేళ మనం తెలుగు వాళ్ళు అనుకోవాలంటే సిగ్గుపడుతున్నాం. ఆరోగ్యం తీసుకురావాలి అంటే మందు చేదు కనుక ఎవడు వేసుకోవడానికి ఇష్టపడ్డు. కనుక వాళ్ళు ఏం చేస్తారు? అందమైన క్యాప్స్యూల్ తయారు చేస్తారు. ఆకర్షణ క్యాప్స్యూల్కి పనిచేసేది క్యాప్స్యూల్ కాదు, లోపల ఉండే మందు పనిచేస్తుంది. అలాంటి ఒక అందమైనటువంటి క్యాప్స్యూల్గా భాషా ప్రాధాన్యాన్ని, భాషా ప్రాచీనతని కూడా మనం కాపాడాలి. ఎలాగైనా సరే దీన్ని ప్రపంచంలో మూలకి తీసుకువెళ్ళాలి. దానికి ఒక అనుసంధానాన్ని ఏర్పరచాలి. తెలుగు భాషామ తల్లిని మేము ప్రార్థన చేస్తున్నాం. అనేక మంగళ శాసనాలు